ఏమండి కాఫీ తీసుకోండి. ఏమండి ఏంటండి ఆ దస్తావేజులు? ఏమి లేదు శాంభవి, తరతరాలుగా మనల్ని నమ్ముకున్న ఈ గద్వాల ప్రజలకు ఈ ఊరికి దక్షిణ దిశగా ఒక 50 మైళ్ళ దూరంలో దుర్గమ్మ ఆలయం చుట్టూ ఒక 1000 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక 100 ఎకరాలు వారికి కేటాయిద్దామని తయారు చేయించిన దస్తావేజులు ఇవి. చాలా మంచి పని చేస్తున్నారండి. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే దట్టమైన చెట్లు ఉన్నాయి కదండి. అవును శాంభవి, ఆ అడవిని సాగు భూమిగా మార్చాలనేదే నా ఆశయం. మీ ఆశయం చాలా మంచిగా ఉందండి. కానీ అక్కడికి వెళ్ళటానికి కూడా కనీసం రోడ్డు మార్గం కూడా లేదండి. చూడండి శ్రీమతి గారు, నేను ఇప్పుడే వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ అడవికి రోడ్డును గ్రాంట్ను శాంక్షన్ చేయించుకుని వస్తాను. అంటే ఇప్పుడే వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ఎందుకలా అడిగావు? అదేంటండి, ఈ రోజు నవంబర్ 3 కదా. అవును, 3. ఏమండి ఈ రోజు మన ఇంట్లో పండుగ రోజు కదండి. సారీ డియర్, ఈ రోజే కదా మా ఇంటి మహాలక్ష్మి దేవి పుట్టినరోజు. అబ్బా ఏవండి, పేద ప్రజలకు భూములు పంచాలన్న తిరుకులకు పడిపోయి ఇంట్లో ఉన్న పెళ్ళం బిడ్డలను కూడా మర్చిపోతున్నారండి. చూడండి శ్రీమతి గారు, నన్ను నా వంశాన్ని తరతరాలుగా ఈ పేద ప్రజలు నమ్ముకుని ఉన్నారు. పైగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కౌలు రైతులను తమ కాళ్ళ కింద అనగదొక్కుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండటమే నా ఆశయం. ఇంతకీ మా ఇంటి మహాలక్ష్మి అక్కడ? మా అన్నయ్య అదే మీ బామ్మర్ది గారు బయటికి తీసుకువెళ్ళాడండి. ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతుని డియర్. అబ్బా ఎందుకు తమరే వివరించి ఆ అదృష్టాన్ని కాస్త చెప్పండి. ఇంతటి అందమైన భార్యని, చక్కటిని బిడ్డను ఇచ్చి నన్ను, నా గద్వాల సంస్థాన ప్రజలను చల్లగా చూస్తున్న ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నందుకు. ఆహా, ఈ గద్వాల్ అయ్యగారికి కవిత్వాలు కూడా బాగానే వస్తున్నాయే. చూడండి శ్రీమతి గారు, నిన్ను ఈ చీరలో చూస్తుంటే నాలోని కవిత్వమే కాదు, నిన్ను సరస సల్లాపాల్లో ముంచెత్తమని నాలోని మన్మధుడు మేల్కొన్నాడు. ఆపండి. ఆపడానికే కదండి పట్టుకున్నది. ఎవరైనా చూస్తారు.